ప్రభుత్వంలో కాపుల ప్రతినిధిగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గెలిపించేందుకు కాపుల ఐక్యమత్యంతో పనిచేశారని అఖిల భారత కాపుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం కాపు సంఘాలు అహర్నిశలు శ్రమించాయని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి ఆంధ్ర రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సంకటి లక్ష్మణరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పట్టించుకునే వారే లేరని విచారాన్ని వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ తరపున రుణ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని, కాపు కార్పొరేషన్కు మేనేజింగ్ డైరెక్టర్గా కాపులనే నియమించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కాపులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొరపాటి అర్జున్రావు, ఆల్ ఇండియా కాపు సంఘం జేఏసీ ప్రధాన కార్యదర్శి కత్తి చెన్నకేశవ నాయుడు, ఐక్య కాపునాడు అధ్యక్షుడు వాదా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఎజెండా ఏంటంటే కాపుల సమస్యల గురించి. గతంలో ఎలక్షన్ టైంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాపులంతా కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేయడం జరిగింది. దాని ఫలితంగా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యలు పట్టించుకోవడం లేదు అనే పదము రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కాపులోనూ ఆ భావన ఉన్నది. ఆ భావనని కరెక్షన్ చేసుకోవడం అనేది ప్రభుత్వం మీద ఉందని మేమందరం కూడా భావిస్తున్నాము. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనది కాపు భవనాలను నిర్మించి రాష్ట్రం మొత్తం కూడా మెయిన్ జిల్లాల్లో కాపు భవనాలను నిర్మించి వాటి నిర్వహణ బాధ్యత అక్కడ సంబంధించిన కాపు సంఘాలకు అప్పచెప్పారు. ఈరోజు ఈ కాపు జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం మన కాపు ముద్దుబిడ్డ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజు ఏదైతే 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో కాపులంతా ఏకమై పెద్దన్న పాత్ర వహిస్తూ కూటమిని గెలిపించవలసిందిగా ఆయన ఏదైతే శ్లోకం ఇచ్చారో దాన్ని ఈ రాష్ట్రంలో యావత్ కాపు సంఘాలని, కాపు కులస్తులని ఏకం చేసి వాళ్ళతో మాట్లాడి కూటమి విజయం దిశగా తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ కాపులది. అట్లాగే అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ప్రభుత్వాలు కూడా చేసేటటువంటి పనులు ఏంటంటే ఏరు దాటిన తర్వాత ఏరుమల్లన్న, ఏరు దాటిన తర్వాత తెప్పమల్లన్న అన్నట్టు అధికారం చేపట్టిన తర్వాత కాపులకు మొండి చేసి చూపించేటటువంటి నైజం ప్రతి ఒక్క ప్రభుత్వం చేస్తున్నది. ఏ ప్రభుత్వం అధికారంలో కూడా అప్పుడు సమస్యల పరిశీలనలో అశ్రద్ధ వహించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తూ కాపులందరూ కూడా పెద్ద పాత్ర పోషించండి అని చెప్పేటప్పటికి మేము దీనిలో ఉన్నప్పుడు కూడా అందరూ ఏకమై ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం మేము అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు, అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం కోసం మా వంతు కృషి చేశాం. అందులో మేము మా శక్తి సామర్థ్యాల వారు కూడా ప్రభుత్వాన్ని గెలిపించడానికి అహర్నిశలు కూడా పనిచేసి అధికారాన్ని తీసుకొచ్చాం. అధికారానికి వచ్చాక ఈరోజు కాపులకు సంబంధించిన సమస్యలను ఏమి కూడా ఒక్కటి కూడా పరిశీలించడానికి ముందుకు రాలేదు. ఇది సమస్యల్ని పరిశీలించాలి. గత 30 సంవత్సరాల నుంచి కూడా జీవో 30 కూడా అమలు చేయడానికి కూడా కోర్టులు కూడా తీర్పిచ్చినప్పుడు కూడా అవి కూడా ఇంతవరకు నీరు కాచి అమలు చేయకూడదు అనేది ఉంది. అందుచేత రిజర్వేషన్ సంబంధించిన 30 జీవోని అమలు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఏ కార్పొరేషన్లో అయినా ఆ కార్పొరేషన్ సంబంధించి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అధ్యక్షులు చేస్తారు, చైర్మన్గా చేస్తారు. కానీ అధికారులు కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వేస్తుంటారు. కానీ కాపు కార్పొరేషన్ దగ్గర వచ్చేటప్పటికి అధ్యక్షుడిని కాపు వారిని వేసినప్పుడు కూడా దీనికి ఎండీగా ఉన్నటువంటి అధికారి తూర్పు కార్పొరేషన్కి సంబంధించి బీసీకి సంబంధించిన ఆయన్ని వేయడం అనేది మేము అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాం. నా పేరు కత్తి చెన్నకేశవ నాయుడు, అఖిల భారత కాపు జేఏసీ జనరల్ సెక్రటరీ. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో అందరూ కూడా సమావేశం జరగడం జరిగింది. వీటిలో కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. వాటిలో అతి ముఖ్యమైనది మొదటిది, గత ఎలక్షన్ టైంలో
మన ప్రీతమ నేత జనసేన అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాపులందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రమంతా తిరిగి ఎన్డీఏ కూటమికి అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే కాపుల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పక్కన పెట్టారని అనే భావన కాపులందరిలో ఉన్నది. ఆ భావన పోగొట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని మీరందరూ గుర్తించాల్సిన విషయమే. రెండవ ఎజెండాలో రెండవ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెయిన్ హెడ్ క్వార్టర్లో కాపు భవనాలను నిర్మించి ఆ నిర్వహణ కాపు సంఘాలకు అప్పచెప్పుట. మూడవది రాయలసీమలోని 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి 6 జిల్లాలకు కూడా బలిజీలు ఎక్కువగా ఉన్నందువలన వాళ్ళకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఈ రోజున ఈ యొక్క ఆల్ ఇండియా కాపు జేఏసీ ఏర్పడడానికి ముఖ్య కారణం వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం సంఘాలన్నీ ఏకపై చాలా కూటమి గెలుపు కోసం ప్రయత్నం చేశాం. కానీ ఈ రోజున అదే కూటమి నుంచి మేము పొందవలసిన నామినేటెడ్ పోస్టులు కానీ అలాగే మాకు రావాల్సినటువంటి ఏవి కూడా ఈ యొక్క కూటమిలో జరగట్లేదు. దయచేసి ఇకనైనా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కాపుల గురించి ఆలోచించాలని, కాపులకి రావాల్సినటువంటి కార్పొరేషన్ లోన్లను 5 లక్షలు మినిమం చేయాలని, అలాగనే కాపు కార్పొరేషన్కి ఎండీగా కూడా కాపుల్నే నియమించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియపరచడం జరిగింది. అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం త్వరగా చేస్తే మంచిదని ఈ యొక్క కాపు జేఏసీ నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క కాపు జేఏసీ దాదాపుగా ఇండియా లెవెల్లోనే దీన్ని ముందుకు తీసుకెళ్తామని, అలాగే ఇంకా సమస్యలపై కూడా అందరం కలిసి పోరాటం చేస్తామని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు నుంచి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు.